జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, హే కృష్ణ ముకుంద ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట, వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నా ప్రథమ మరియు అంతిమ కర్తవ్యం ఈ ధర్మయుద్ధంలో నీకు తోడుగా ఉండడమే దేవకి. దేవకి, ఎప్పుడైతే మన పుత్రుడు ఇక్కడికి వచ్చి ఆ అధర్మ కంసుని అంతం చేస్తాడో అప్పటి వరకు నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను. రోహిణి, ఇప్పుడు ఈ యుద్ధం కేవలం నా కోసమో దేవకి విముక్తి కోసమో కాదు. ఇప్పుడిది సంపూర్ణ జగత్తుని అధర్మం నుంచి, అత్యాచారం నుంచి విముక్తి కలిగించే యుద్ధం. ఇక విషయం ఎప్పుడైతే యావత్ జగత్తు హితం కోసం అవుతుందో మన వ్యక్తిగత హితానికి ఎటువంటి అర్థం ఉండదు రోహిణి. నన్ను క్షమించగలవా రోహిణి? నువ్విక ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో నువ్వు రోహిణి, తిరిగి వెళ్ళిపో. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి మహారాజా? నేను జీవితం అంతా తమరికి ముక్తి కలిగించడానికి సంఘర్షిస్తూ బతికాను. కానీ ఈరోజు విధి ఒక భార్య నుండి ఆమె జీవించే హక్కుని దోచుకుంది మహారాజా. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళను మహారాజా? ఎక్కడికి వెళ్ళను నేను? మహారాణి రోహిణి ఇప్పటి వరకు రాలేదెందుకు? కంసుడు సైనికులు వచ్చారంటే అనర్థం జరిగిపోతుంది. నేను నీ బాధని అర్థం చేసుకుంటాను రోహిణి. నేనైతే నా దుఃఖాన్ని దేవకితో కలిసి పంచుకుంటాను. కానీ నువ్వు నీ బాధనంతటిని ఒంటరిగా భరించాల్సి ఉంటుంది. నిన్ను వివాహమైతే చేసుకున్నాను నేను, కానీ ఎప్పుడూ ఒక పతి ధర్మాన్ని మాత్రం పాటించలేకపోయాను. నన్ను క్షమించు రోహిణి, నేను నీ పట్ల అపరాధిని. మహారాజా, అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్న. అమ్మ అని అన్న చాలు పుడమి పులకరించునన్నా.
రాధా, రాధమ్మ తల్లి, ఏమైందంట మా బంగారు రాధమ్మకి? నువ్వు ఈ విధంగా ఇక్కడ మౌనంగా నిలబడ్డావెందుకు? నాకు అర్థమైంది. మా బంగారు తల్లికి బర్సానా జ్ఞాపకం వచ్చిందా? నువ్వేం బాధపడకు దాని గురించి. నాన్న, నేను రాధని. మా నాన్న దగ్గర 1,00,000 గోవులున్నాయి. అందరూ నా గురించి దిగులు పడతారు, కానీ నేను మాత్రం ఎవరి గురించి దిగులు పడను. ఇది చాలా మంచి విషయం. అయితే ముందు నాకు ఈ విషయం చెప్పు, ఇక్కడ ఒంటరిగా మౌనంగా ఎందుకు నిల్చున్నావు? ఓహో నాన్న, ఎందుకంటే నేను ఒకటి ఆలోచిస్తున్నాను. అదే నేను నిన్ను అడుగుతున్నాను. మా రాధమ్మ ఏం ఆలోచిస్తుంది? ఇది నేను మీకు ఎందుకు చెప్పాలి? ఒకవేళ నువ్వు నాకు ఈ విషయం చెప్పినట్లయితే, ఒకవేళ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో బహుశా నీకు నేనేమైనా సహాయం చేయగలనేమో. నాన్న, నేను రాధని. నేను ఏది చేయాలన్నా స్వయంగానే చేస్తాను. అందుకే నేను ఆలోచిస్తున్నాను నేను ఏం చేయాలో అనేది. అయ్యో రాధా, రాధా అలాంటిదేం ఆలోచించిందో ఇప్పుడు మన బంగారు రాధా వాళ్ళ నాన్న కూడా చెప్పకూడనిది. ఎలా అంటుంది? నేను రాధని, నేను కన్నయ్యని క్షమించటం కాదు, పైగా కన్నయ్యే నన్ను క్షమాపణ అడగాల్సి ఉంటుందని. నాకు తెలీదు మన అమ్మాయి రాధ మనసులో ఏముందో. కృష్ణుడే ఉన్నాడు నా మనసులో. కృష్ణ, రాధ, అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుందంటే వీళ్ళిద్దరూ సాక్షాత్తు నారాయణుడు లక్ష్మీదేవి అవతారమని. ఎందుకంటే ఇంత అధిక ప్రేమ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవికి మధ్య సాధ్యమవుతుంది. ప్రేమ రాధైతే కృష్ణుడితో గొడవలు పడ్డానికి సాకులు వెతుకుతూ ఉంటుంది. గొడవ కాదు కీర్తి, అధికారం చెలాయించడానికి సాకులు. ఏదో జన్మజన్మల నుంచి రాధకి కృష్ణుడి మీద అధికారం ఉన్నట్లుగా ఏదో ఉంది. అది మనమెవ్వరం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాని నాకు ఒక విషయం తెలుసు, రాధ గోకులంలోకి రావడం అకారణంగా జరిగింది కాదు. దీని వెనక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క పరమార్థం ఉంది. తమరేమంటున్నారు మహారాజా? అపరాధి తమరు కాదు మహారాజా, అపరాధి ఆ కంసుడు. అతడి అధర్మం వల్ల, అత్యాచారాల వల్ల ఎందరో తల్లులు తమ సంతానానికి, ఎందరో భార్యలు తమ భర్తలకి దూరం అయ్యారు మహారాజా. మహారాజా, నాకు గర్వంగా ఉంది. నా భర్తని చూసి నాకు గర్వంగా ఉంది. తమరు కంసుడికి విరుద్ధంగా ఈ ధర్మయుద్ధం చేస్తున్నారు. దేవకి, సత్యమేమిటో నాకు తెలియదు. ఇది కూడా నాకు తెలియదు. నీ పుత్రుడు ఈ లోకంలో ఎక్కడ ఉన్నాడో. కానీ నాకొకటి అవశ్యం తెలుసు. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం చాలా సరైనది. ఒక అమ్మ మమతకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు పూర్తిగా అధికారం ఉంది. నువ్వే కాదు దేవకి, నిజానికి జగత్తు యావత్తు ఈ గడియ కోసం నిరీక్షిస్తుంది. ఎప్పటికైనా నీ పుత్రుడు ఆ పాపి అధర్మ కంసుడిని అంతం చేస్తాడు. తర్వాత నిన్ను ఇక్కడి నుంచి విముక్తి కలిగించి తీసుకువెళ్తాడు. ఇది ఎలాంటి సంకట స్థితి రోహిణి. నేను నీకు ఇది కూడా చెప్పలేకపోతున్నాను, మన అష్టమ సంతానం నీ వెంటే ఉందని. కానీ సమయం వచ్చినప్పుడు స్వయంగా నువ్వే తెలుసుకుంటావు. యశోదానందుల పుత్రుడే దేవకి అష్టమ సంతానమని. అతడి గురించి ఆకాశవాణి పలికింది. అతడే కంసుని అంతం చేసేది.
నారాయణ నారాయణ. ప్రభు, మహారాజు వసుదేవులు ఎంత ధైర్యశాలి, ఎంత నిశ్చలుడు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి మానవునికైనా ఆత్మబలం సన్నగిల్లుతుంది. కానీ ఏ ప్రకారంగా మహారాజు వసుదేవులు వారి అష్టమ సంతానానికి సంబంధించిన సత్యాన్ని వారిలోని రహస్యంగా ఉంచుకున్నారు. అది చూచినచో ఒకటే తెలుస్తుంది, ఇది కేవలం నా ప్రభువుల సహకారం వల్లే సాధ్యమైంది. నీవు సత్యమునే పలికినావు దేవర్షి. వసుదేవ మహారాజు సాధారణ మానవుడు కాదు. తన ప్రథమ జన్మలో వారు ప్రజాపతి సుధప, అటులనే దేవకీ మాత వారి పతివ్రతా పత్ని పృషరి. అప్పుడు వారిరువురు నన్ను వారికి పుత్రుని రూపంలో పొందుటకు గాను కఠోరమైన తపస్సు చేశారు. నారాయణ నారాయణ. అయినచో ఇదే కారణమా ప్రభు, తమరు మహారాజు వసుదేవులని దేవకీదేవులని తమ మాతాపితరుల రూపంలో ఎన్నుకున్నట్టుకు? అవును దేవర్షి. అటులనే ఇదే మొదటిసారి కాదు. ఈ వసుదేవ మహారాజు దేవకీ మాతలు నాకు మాతాపితరులు కావటం. నేను ప్రథమ జన్మలో ప్రజాపతి సుధప మాతా పృషరీలకు పుత్రుడుగా జన్మించాను. అప్పుడు ఈ లోకంలో నేను పృషరీ గర్భుడనే నామంతో ప్రసిద్ధిగాంచాను. ద్వితీయ జన్మలో ప్రజాపతి సుధపుడు కశ్యప మహర్షి, అటులనే దేవి పృషరి మాతా అదితి. అప్పుడు మరొక మారు నేను వామన రూపంలో వారికి పుత్రుడుగా జన్మించాను. నారాయణ నారాయణ. మరలా ఇప్పుడు తృతీయ జన్మలో కూడా కశ్యప మహర్షే మహారాజు వసుదేవులు, అటులనే మాతా అదితియే దేవకీదేవి రూపంలో జన్మించారు. ఇక మూడవసారి కూడా వారికి ఈ సృష్టి పరిపాలకుడికి మాతాపితరులు అయ్యే సౌభాగ్యం ప్రాప్తించింది. నీవు సత్యమునే పలికినావు దేవర్షి. మహారాజు వసుదేవులు ధన్యులు, మాతా దేవకీ కూడా ధన్యులు. వారి భక్తి మరియు కర్మల కారణంగానే సాక్షాత్తు నారాయణుణ్ణే తమ పుత్రునిగా పొందే సౌభాగ్యం ప్రాప్తించింది. నేను గ్రహించాను ప్రభు, ఆశాంతం గ్రహించాను. మహారాజు వసుదేవులు మరియు దేవకీ మాతల ధర్మ ప్రయాణానికి ఆధారం ఇదే. నారాయణ నారాయణ. చాలా సమయం గడిచిపోయింది. మహారాణి ఇంతవరకు రాలేదు. కంసన్ సైనికులు వచ్చారంటే అనర్థం జరిగిపోతుంది. మహారాణి, మహారాజా వసుదేవులు దేవకీదేవిలు. అక్రూరవర్య, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మహారాణి, మహారాజు వసుదేవులు వారు మన వెంట రాలేనని సెలవిచ్చారు. ఏమంటున్నారు మహారాణి మీరు? ఆగండి. మహారాణి, తమరు వెళ్ళిపోండి. వీరి సంగతి నేను చూస్తాను. నన్ను క్షమించండి మహిష్మతి వీరులారా. అమ్మా, నన్ను క్షమించమ్మా.
అమ్మా, రోజు కృష్ణుని ప్రసన్నం కోసం నువ్వు ఈ నైవేద్యాన్ని సమర్పిస్తావు. మరి కృష్ణుడే ప్రసన్నం కానప్పుడు ఇక ఈ నైవేద్యం బ్రాహ్మణులకి ఏ విధంగా ప్రియమవుతుంది మాత? కన్నా, అమ్మా, మీకు నా మీద కోపం లేదుగా అమ్మా? లేదు కన్నా, నువ్విదంతా ఇందుకొరకేగా చేశావు. ఎందుకంటే మీ అమ్మకి కష్టం కలగకూడదని. మరప్పుడు నేను నీ మీద ఎందుకు కోపంగా ఉంటాను? మా మంచి అమ్మ. రా అమ్మ రా, బ్రాహ్మణులకి ఆకలి వేస్తుంటుంది. ఆకలితోటి బ్రహ్మశ్రీకి మళ్ళీ కోపం వచ్చేస్తుంది. పదమ్మా. ఇప్పుడు ఈ మాయలమారి కన్నయ్య గురించి సత్యం తెలుసుకోకుండా నన్నెవరూ అడ్డగించలేరు. బ్రాహ్మణోత్తమ, ఆలస్యానికి నన్ను క్షమించండి. దయచేసి భోజనాన్ని స్వీకరించండి. ఆగండి నందరాణి. బ్రహ్మశ్రీ, మీరు ఆగు అనే మాటని ఎప్పటికీ మానరా ఏంటి? నందరాణి, మేము యజమాని చేతుల నుంచి తిన్నగా మా చేతుల్లోకి భోజనాన్ని స్వీకరిస్తాం. ఇది బ్రహ్మజ్ఞానుల నియమం. ఇవ్వు నందరాణి, మాకు భోజనాన్ని అందించు. అలాగే. ఆడ శిశువా? బ్రహ్మదేవా, ఇంకొంత స్వీకరించండి. వద్దు నందరాణి, నాకు ఏదైతే కావాల్సిందో అది ప్రాప్తించింది. ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఎవరికీ తెలియని ఒక సత్యాన్ని. నువ్వు ఈ బాలుడికి కాకుండా ఒక బాలికకు జన్మనిచ్చావని నేను తెలుసుకున్నాను. ఈ కన్నయ్య నీ పుత్రుడు కాదు యశోదా. బ్రహ్మశ్రీ, మీరు నవ్వుతున్నారేంటి? మా అమ్మ పెట్టిన భోజనం తిన్నాక మీకు మీ భగవంతుడు కనిపించినట్టుగా. బాలక, నువ్వు సత్యమే పలికావు. మీ మాత భోజనం అంత రుచికరంగా వండారు. దాంతో నా మనసు ప్రసన్నమైంది. మా అమ్మ చెయ్యే అలాంటిది. బ్రహ్మశ్రీ, మరీ అంత ప్రసన్నం కాకండి. మీరు ఆకలితో ఉండాల్సి వస్తుంది. బ్రాహ్మణోత్తమ, నా పుత్రుని క్షమించండి స్వామి. నన్ను తనెంతగానో ప్రేమిస్తున్నాడు. అందుచేతే నా పుత్రుడి మాటల్ని తప్పుగా అనుకోకండి. యశోద, నువ్వు యావత్ లోకంతోటి అబద్ధం చెప్పగలవేమో కానీ బ్రహ్మజ్ఞానులకు కాదు. నేను నీ గురించిన పూర్తి సత్యాన్ని గ్రహించాను. నువ్వు ఈ బాలుడికి కాదు, ఒక బాలికకు జన్మనిచ్చావు. బ్రహ్మశ్రీ, ఆలోచించకండి. ఒకవేళ మీకు భోజనం కావాలంటే చెప్పండి. ఏమీ సంకోచించకండి. బాలక, బ్రాహ్మణులు సంకోచించరు. నా భోజనం పూర్తయిపోయింది.